looking at me with your eyes, I get a hint of the perfume that I like. Wear it like a disguise, I come around with the perfect alibi. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఢిల్లీ జూ పార్క్. మొత్తానికి అతి కష్టం మీద 11 బయలుదేరి గంట సేపు జర్నీ చేసి ఎక్కడ కష్టపడ్డా కదా. ఎక్కడ బాబు అనుకుంటారో లేకపోతే 1 hour జర్నీ చేసుకొని వచ్చి బైక్ మీద అక్కడంతా ఏమనిపించలేదు. వచ్చిన తర్వాత టికెట్ కౌంటర్ ఎక్కడ అని చూసాం. టికెట్ కౌంటర్ ఎక్కడ అంటే అసలు ఆఫ్లైన్ టికెట్ ఎక్కడ లేదంట, ఓన్లీ ఆన్లైన్ టికెట్. మరి మామూలు పెద్ద పెద్ద అంకుల్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి కొంచెం తెలియదు కదా ముసలి. సరే కదా అని ఆన్లైన్లో చూసాం, ఆన్లైన్లో టికెట్ తీసుకున్నాం. 2-3 హెల్ప్ కూడా చేసాం. అన్నీ అయిన తర్వాత ఏంటది మ్యాప్ చూద్దాం ఒకసారి. మేమేమో ఇక్కడ ఉన్న ఎంట్రన్స్ దాటి బ్లాక్ కలర్ బాత్ ఉంది కదా, దాటేసిన తర్వాత ఎలా వెళ్ళడం కన్నా ఇలా వెళ్తే కొంచెం స్టార్టింగే వైల్డ్గా ఉన్నాయి. ఇటు సైడ్ చూద్దామని వచ్చాం. ఎలాగో అన్నీ చేసిన తర్వాత ఈ హెల్మెట్లు బ్యాగ్ పట్టుకొని టికెట్ తీసుకొని అలా హెల్మెట్లు తీసుకొని ఎంట్రీ దగ్గరికి వస్తే ఆ హెల్మెట్లు క్లాక్ రూమ్లో పెట్టాలని అక్కడ మళ్ళీ వెనక్కి పంపించాడు. అక్కడ 5 రూపీస్ తీసుకొని టికెట్ ఇటేపు వచ్చాం. ఇంకా స్టార్ట్ అయ్యాం. ఈ నిల్గాయ్ అంట అంటే ఏంట్రా, ఏ జింకల్లాగే ఉన్నాయి కానీ పెద్దగా ఉన్నాయి. డీర్ అంటేనే జింక కదా, తింకర్నా కొడక, అందుకే చదువుకోమంటారా. ఇంకో నిలగా ఇక్కడ కళ్ళు కప్పలు తీసుకెళ్ళినాయా, ఇక్కడ రాసింది కదా. అది చెప్పడం కాదు, మన భాషలో చెప్పు. ఏంటది? అయ్యో సైంటిఫిక్ నేమ్ అంట. ఇది ఆవుకి జింకకి క్రాసింగ్ చేస్తే పుట్టినట్టున్నాయి, నిజంగానే అలాగా ఉన్నాయి. పదా వైల్డ్కి వెళ్దాం. ఈ కోతులు అయితే మా ఊర్లోనే బోల్డ్ ఉంటాయి, జూ పార్క్ అక్కర్లేదు. ఆస్ట్రిచ్ కనబడింది. ఇది చూడగానే విజయ్ సేతుపతి గారు అంటాడు కదా, గుడ్డు పెట్టి ఆస్ట్రిచ్కి తెలుసు దాని బాధ. ఇంత పెద్ద గుడ్డు పెడుతుంది కదా. మరి అయితే అది ఇంకోటి లోపల ఉందా బయట దాన్ని కూడా చూస్తాం కదా. పాపం ఇది ఫీల్ అవుతుంది. అందుకే అప్పుడు ఎప్పుడో 5th క్లాస్లో వెళ్ళాను నేను. నువ్వు లాస్ట్ టైం వెళ్ళావు జూకి. నేను హైదరాబాద్ జూకి వెళ్ళా 6th క్లాస్లో ఎప్పుడో. కానీ పిల్లలా ఉంది, ఇది పెద్ద పులి కాదు. అదిగో ఏమో ఉన్నట్టు ఉన్నాయి లోపలంతా. డ్యూటీ ఏమో టైం టు టైం షిఫ్ట్ మారుతేమో మనలాగా 12:30 షిఫ్ట్ ఉంది. లేచింది ఇది. రే బాలయ్య బాబు, బాలయ్య బాబు సింహం కదా, మర్చిపోయింది, సారీ. జూనియర్ ఎన్టీఆర్ రైడ్. రాజమౌళి సినిమాలో యాక్ట్ చేసింది ఇది కదా. సార్ మన వీడియో వైరల్ అవ్వాలంటే లోన్కి వెళ్ళాలి. ఇలా పర్లేదేమో, ఆడే కాపాడతారు తర్వాత. అప్పుడే బాగా యాక్టివ్గా పనిచేస్తారా, అప్పుడు అందరికి బాగుంటది, అందరు వీడియోలు చేస్తారు కదా. మన వీడియో కూడా వైరల్ అవుతుంది. ఈ 2 సచ్చినాయో బతికినాయో కూడా అర్థం కావట్లేదు. కళ్ళు కూడా తెరట్లా. తెలుసా మొత్తం అయిపోయిన తర్వాత బతికినాయో సచ్చినాయో కూడా అర్థం కావట్లేదు. సర్చ్ చేసుకుని పడుకుంటారు. 1 2 3 4 దీనికి కూడా 5 ఫింగర్స్ రా, మనలాగే చేయలాగే ఉంది దాన్ని. అన్ని పాపం డల్గా అలా ఉన్నాయి. ఇప్పుడే ఎండ వచ్చినట్టు ఉంది గురు, చలి కదా, మరి ఎండలో రిలాక్స్ అవుతుంది. బాగుంది పద. ఇది కాదు, అవి చూడాలి. మా కోతులు
కోతుల కన్నా ఆవిడ ఎక్కువైంది. కామన్ పామ్ స్విట్ అంట అక్కడ ఉన్నాయి. ఎరా రెంటే చింటి లేదా చంటి చంటి కొంచెం దగ్గరగా లెపర్డ్. తోక చాలా పొడుగుందా లోనకా? అది దిగాల, నువ్వు లోనకి దిగాలేమో అనుకుంటున్నాను. అది అనుకుంటది హౌ హ్యూమన్స్ ఆర్ క్రేజీ అబౌట్ మై డోంట్ అనుకుంటది. వాడిని వీళ్ళిద్దరి దగ్గర నుంచి వేరు చేస్తారు. మరి ఆడేం తప్పు చేశాడో కొంచెం లేకండ్రా వచ్చాండ్రా అంత దూరం నుంచి. వైల్డ్నెస్ పోయింది వైల్డ్ యానిమల్స్కి, పాపం బంధించేశారు. మా ఊర్లో కుక్కకి ఒకటి ఎలాగ వేసాడు. స్లాత్ బేర్ అంటది రే వ్లాగ్లో అన్నట్రా. ఎందుకు అలాగా మూలకి ఎందుకు వస్తున్నావు నువ్వు? ఎందుకు మనకి ఇవన్నీ అవసరమా? చాలా డేంజర్ తెలుసు. స్లాన్కి వెళ్ళి చూడు ఎంత డేంజర్ తెలుస్తుంది. చూడది గోల్తో చంపేస్తుంది. హెయిర్ కట్ చేస్తారా? వచ్చపోయడం అనుకుంటా వస్తుంది ఇలాగా. పురుగుల కోసం అనుకుంటారా? అయ్యగా మట్టి తింటా. చెప్పినా వచ్చపోయడం కానీ అదిగా నాకు తెలుసురా జంతువుల కోసం కాదు. ఆ కింద పోసుకోవచ్చు కదా, పైకి వచ్చి ఎందుకు ఆ మూలకి వెళ్ళి పోసుకున్నది. ఎవరు గుర్తొస్తున్నారు నీకు? రే పడిపోతావు అమ్మడి అమ్మ. అది చిచ్చి సుస్సంది అంటిపోయింది నీకు. లోపల देखो भालू कैसा होता है, इतना बड़ा भालू है. बाबू चुनो भालू चुनो. వాకింగ్ చేసేది అటు ఇటు తిరుగుతుంది, కింద తరగలేదు అనుకుంటా. स्लोथ बियर है లోపల. भालू है खतरनाक वाला. అన్ని పడుకోవడమే. నాకు తెలిసి మనం వచ్చే ముందు ఫుడ్ పెట్టుంటారు, సాయంత్రం వరకు ఉండాలి కదా అని చెప్పి తినేసరికి రిలాక్స్ అవుతుంది. లేరా రే బాబు, లేమ్మా లే బాబు. ఈ వేసి అసలు ఏటో చెప్పు, మాకు ఏటో తెలియట్లేదు. రైనా సార్ రా, రైనో అదిగా నీ కొమ్ము తీసేసారు. రైనో కొమ్ము తీసేసారు. అదే కదా కదా, అది నిలబెట్టడానికి ట్రై చేస్తుంది. అడి ఒక్కడే కంటెంట్ ఎత్తున్నాడు రా. కొమ్ములు తీసేస్తారా? అమ్ముకుంటారు అనమాట. అమ్ముకుని మెడిసిన్ తయారు చేస్తారట కొమ్ములతో. దానికే మళ్ళీ కొమ్ములు రావడానికి వాటర్ తల్లించుకుంటారు. అది టాయిలెట్ రాదా, వాటర్ కాదు. అది ఇప్పుడే పోసిందిరా. రే చూడు దొరద ఎత్తున్నట్టు నాకు. కొమ్ములు ఉన్నాయిరా. ఇలాగు ఈడొక్కడే ఎంటర్టైన్ చేస్తున్నాడు రా. బాడీ పెద్ద అయినా బికాస్ హీఈస్ నాట్ వెజిటేరియనా. మా అక్క ఎలా పడుకుందో చూడండి. అడవి పంది. 1:30 అవుతుంది టైము. వచ్చి 1:30 అవుతుంది.
చిన్న చిన్నగా అన్నీ చూసుకొని బాగుంది. సాటిస్ఫై వచ్చినందుకు పర్లేదా? వీడికి ఇంకో పని తగిలింది అందుకే బాగుంది వీడికి. ఇక్కడ హిప్పోపోటమస్, లయన్ అవి కవర్ చేసుకోవాలి. జిరాఫ్లు లేవు. అవి హాలిడే వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఉన్నాయి, వైల్డ్కి, ఫారెస్ట్కి. ఎక్కువ లీవ్ ఇవ్వరు కదా, లేదంటే హెల్త్ బాగాలేదని వెళ్ళారంట. హెల్త్ ఇష్యూ, డ్యూటీ హెల్త్ ఇష్యూ, ఎమర్జెన్సీ ఇచ్చారు వాళ్ళకి ఈరోజే. సండే కదా. ఏ ప్రవళిక లేకవే, ఇంత దూరం వస్తే నీ దగ్గర నీకోసం. గట్టు గట్టు గట్టు. అవేమో అన్ని పడుకున్నాయి. మీరు ఇప్పుడు స్నానం చేస్తున్నాడు. గట్టు గట్టు మొహం చూపించు ఒకసారి. గట్టు బాగుంది, మొహం బాగుంది, చాలా అందంగా ఉంది. బాలయ్య బాబుని చూద్దామంటే ఆ మూల అక్కడ పడుకొని అన్నాడు. ఇక్కడ ఎవ్వరికి విజిబుల్ లేదు. ఇలా ఇక్కడ పడుకున్నా బాగుండు కదా, చెరువు ఒడ్డున. అలా బొచ్చు కనబడుతుంది, బొచ్చు చూడడానికి వచ్చాము ఇంత దూరం. బాలయ్య బాబు కోసం వచ్చాం. బాలయ్య బాబు ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదా? ఏడీడు సినిమా షూటింగ్ అని పోయాడండి. ఏమో చూడు చెట్ల మీద జింకలా, నెయ్యి మేకలా, వైట్ బక్ అంట. మాకు తెలిసింది ఒకటే, జింక అయ్యి ఒకటే. మీరు విచిత్ర పేర్లు పెట్టి చూపించకండి మాకు. ఒక రౌండ్ అంతా వేసి అలా కూర్చున్నాం ఖాళీగా. బాలయ్య బాబుని చూడడానికి ఒకటే రిగ్రెట్ ఉంది, మిగతా అన్ని పర్లేదు. అదే అక్కడ చూస్తాం ఇప్పుడు. అది పడుకున్నాడు వెళ్ళేటప్పుడు ఎలా కదా, ఇక్కడే కదా కాసేపు ఇక్కడ సిట్టింగ్ వేసి అదే కూర్చొని మళ్ళీ అటు సైడ్ వెళ్ళి బాలయ్య బాబు ఈ సైడ్లో చూడాలి. ఇల్లుకి తాగేసి మ్యాన్షన్ వచ్చి తాగేసి పడుకున్నట్టు ఉన్నాడు బాలయ్య బాబు, అందుకే లేకట్లేదు. పొద్దున్న నుంచి ఏం తినలేదురా బాబు. ఇప్పుడు వెళ్ళి ఇక్కడ దగ్గరలో ఆంధ్రభవన్ దగ్గరేనా? ఓకే, ఆంధ్రభవన్ దగ్గర మన ఆంధ్ర ఫుడ్ ఉంటుందంట. తినేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోడు. బాలయ్య బాబుని అక్కడ మిస్ అయ్యంగానే ఇక్కడ దొరికేశాడు. ఇక్కడ కొంచెం కనబడ్డాడు. కంగారు పడిపోయారు కొంచెం లేచింది లేదు. ఎప్పుడు పడుకొని ఇంకా దున్నపోతులాగా. శుభ్రంగా పడుకున్నది కదా, వచ్చేస్తుంది మరి పరిగెట్టుకొని. వచ్చాక దూరం లేరా రే బాలయ్య బాబు. మొత్తం తిరిగేసి వచ్చి ఐస్ క్రీమ్ ఇక్కడ ఉంది. ఐస్ క్రీము వాటర్ తాగుదాం కదా అని ఇక్కడ ఆగితే ఐస్ క్రీమ్ తీసుకొని అక్కడ ఆపోజిట్లో టేబుల్ ఉంది ఇటువంటిది, అక్కడ కూర్చున్నాను. కోతి మీద ఎక్కేసి ఐస్ క్రీమ్ లాగేసుకుపోయింది. గట్టిగా ఇస్తే పక్కన అంటే వెళ్ళిపోయింది. ఫోన్ పడిపోయింది అని చెప్పి ఈ ఫోన్ పడిపోయింది. ఫోన్ పడి స్క్రీన్ గార్డ్ కూడా పగిలిపోయింది. స్క్రీన్ గార్డే పర్లేదు. అరా మేము అప్పుడు ఆపోజిట్లో కూర్చున్నాం. అంటే అక్కడ చిన్నపిల్లలు కూర్చున్నారు, వాళ్ళ దగ్గర ఐస్ క్రీమ్ లాక్కుంటుంది కదా, కొంచెం కంటెంట్ వస్తుంది కదా అని ఇటే కూర్చొని ఉన్నాం అన్నమాట. బాబాయ్ ఆంటీ మమ్మల్ని బాగా అమ్మదొబ్బుతున్నారు. నన్ను భయపడిపోయాడు అని. ఆ కోతి వచ్చి కోతే కదా అంటుంది. మీదెక్కేసింది, అది మీదెక్కేసి ఐస్ క్రీమ్ లాగేస్తుంది. పెద్దది. అమ్మ బాబాయ్. ఆ బెంచ్ నుంచి లేచిపోయి వస్తూ ఆంటీ వాళ్ళు ఒక ఫ్యామిలీ వచ్చింది. ఫ్యామిలీ వస్తే నేను తెలియక రండి అంటున్నాను. వాళ్ళేమో మన తెలుగు రండి నేను అన్నది, వాళ్ళు హిందీ రండి అర్థం చేసుకుంటే మనం మిస్టేక్ నాది కాదు వాళ్ళది కాదు. వాళ్ళకి తెలుగు రాదు, మనకి హిందీ రాదు. తెలుగులో అలవాట్లో రెండు అన్నాను నేను. ఏం చేస్తాం, తప్పదు. మీరా తప్పు చేయకండి, అందుకే చెప్తాను. రన్ అవుట్ కావద్దు. మొత్తానికి జూ పార్క్ అంతా చూసుకొని ఆంధ్రభవన్ ఉంటుంది ఇక్కడ, అక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తేనేమో జనం మామూలుగా లేరు.
320 అంటున్నాడు, ఇంకా టోకెన్ నెంబర్. మాదేమో 416. దోవలు తీరుతుంది. టైం ఏమో 3 అయింది. అది నడుచుకొని తిరిగి తిరిగి దోవలు తీరుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అని ఒకటి చెప్తే అది లేవు అన్నాడు, బిర్యానీస్ అయిపోయినాయి అంట. అందుకని 2 వెజ్ థాలీలు, ఒక మటన్ ఫ్రై తీసుకున్నాం. 416. అక్కడేమో ఇంకా 320 ఉంది. అది ఎప్పటికి అవుతుంది, మనం ఎప్పుడు లోనికి వెళ్తాం, ఎప్పుడు తింటాం. నుంచి 380 వాళ్ళు అందరాజు, 380 వాళ్ళు అందరాజు అని అడుగుతున్నాడు. మమ్మల్ని ఎప్పుడు పిలుస్తాడా అని ఆరాటం వచ్చేస్తుంది. మాది 420 దగ్గర అనమాట. మేము కాదు 420, మా టోకెన్ నెంబర్ 420. దానికి అది కష్టం మీద లోనికి వచ్చాం. చాలా చిన్నది ఉంది, 250 రూపీస్ మటన్ ఫ్రై అంట. చిన్నది ఎంత ఉంది. పూరీలు, రైస్, ఆంధ్ర థాలి వేయండి. ఇక మొదలెడదామా? ఓకే, ఆంధ్ర భవన్లో అయితే ఫుడ్ తినేసి రూమ్కి అయితే వస్తాం. అలా ట్రాఫిక్లో ఆగుతూ వస్తూ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి 1 గంటన్నర అంతా పట్టింది. ఇప్పుడు ఇదంతా ఎడిట్ చేసి అప్లోడ్ చేసేయడమే. ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది ఫుడ్. ఓకే, టాటా. పడుకోవాలి బాబాయ్, నిద్ర లేదు. టాటా.